నవరసాల్లో మరొకటి కరుణ. కరుణ అనేది మనసు యొక్క అత్యున్నత భావజాలం. అది మన చుట్టూ ఉన్న బాధల్ని కూడా సానుకూల దృక్పథంతో చూడగల మానసిక స్థాయిని నేర్పిస్తుంది. అందుకే క్రీస్తు, గాంధీజీ వంటి వారు ఈ భూమిపై తమ కరుణామయమైనటువంటి మనసుతో మహాత్ములుగా నిలిచారు. కరుణ సాత్వికతను అందిస్తుంది. అందువలన మనలో ఒక ప్రశాంతమైన జీవన విధానం మొదలవుతుంది. అందుకే కరుణతో సాటి మనుషులను చూడడం మనలో ఉండేటువంటి చాలా టెన్షన్స్ని దూరం చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఒక్కసారి కరుణతో మన మనసును నింపుకొని ఈ ప్రపంచాన్ని చూడడం మొదలు పెడితే ఈ విశ్వశాంతిలో మనం కూడా భాగస్వాములం ఖచ్చితంగా అవుతాం.